ఒక చిన్న పల్లెటూర్లో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ ఊరు పేరు ఎవరికీ గుర్తుండదు, కాని అక్కడి కష్టాలు మాత్రం ప్రతి ఒక్కరికీ తెలిసినవే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు జీవితం అంటే పోరాటమే. రవి కుటుంబం చాలా పేదది. తండ్రి రోజు కూలి పని దొరికితేనే వంట, లేదంటే ఆకలే సహచరి. తల్లి చిన్న చిన్న పనులు చేస్తూ ఇంటిని నడిపించేది. రవి స్కూల్కి వెళ్లేటప్పుడు తన చుట్టూ ఉన్న పిల్లల్ని చూస్తూ ఉండేవాడు. వాళ్లకి కొత్త బూట్లు, కొత్త బ్యాగులు, సైకిళ్లు. రవి దగ్గర మాత్రం పాత బ్యాగ్, చించుకున్న పుస్తకాలు, నడక తప్ప మరో మార్గం లేదు. చదువు అంటే రవికి చాలా ఇష్టం. కానీ చాలాసార్లు మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉండేది. ఇంత కష్టపడి చదివి చివరికి మన జీవితంలో మార్పు వస్తుందా? స్కూల్లో టీచర్లు ప్రశ్నలు అడిగితే రవి జవాబులు చెప్తాడు. కానీ క్లాస్లో పిల్లలు నవ్వుతుంటారు. ఎందుకంటే అతని బట్టలు పాతవి, పరిస్థితి బలహీనంగా కనిపిస్తుంది. ఒకరోజు టీచర్ క్లాస్లో అడిగారు, మీ అందరికీ జీవితంలో ఏం కావాలి? కొంతమంది డాక్టర్ అన్నారు, కొంతమంది ఇంజనీర్ అన్నారు, కొంతమంది పోలీస్ అన్నారు. రవి దగ్గరకు వచ్చేసరికి క్లాస్ మొత్తం నిశ్శబ్దం అయింది. రవి కొంచెం ఆలోచించి మెల్లగా అన్నాడు, నాకు నా కుటుంబం ఇలాగే కష్టపడకూడదు మేడం. ఆ మాటల్లో గొప్ప పదాలు లేవు. కాని ఆ మాటల్లో నిజం ఉంది, బాధ ఉంది, ఆశ ఉంది. ఆ రోజు నుంచి రవి మరింత గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ఇంట్లో రాత్రి కరెంట్ ఉండదు. అందుకే వీధిలో ఉన్న స్ట్రీట్ లైట్ కింద కూర్చొని పుస్తకాలు తెరిచి చదువుతాడు. దోమలు కుట్టినా, చలి వణికించినా, కళ్ళు మూసుకుపోయినా చదువు ఆపడు. చాలాసార్లు ఆకలితో నిద్రపోయాడు. కానీ ఒక్కరోజు కూడా ఇక చాలు అనలేదు. ఒక రాత్రి తండ్రి ఇది గమనించాడు. స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుతున్న రవిని చూసి దగ్గరకు వచ్చి అన్నాడు, రవి, నువ్వు ఇలా కష్టపడుతున్నావు అంటే నా జీవితం వృధా కాలేదు. నేను నీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కాని నువ్వు కలలు కనడం ఆపకూడదు. ఆ మాటలు రవి గుండెల్లో లోతుగా దిగిపోయాయి. ఆ తర్వాత రవి రోజుకు గంటలు కాదు, ఎంత సమయం దొరికితే అంత చదువే. స్నేహితులు ఆడుకుంటుంటే రవి పుస్తకంతో పోరాడుతున్నాడు. పరీక్షలు వచ్చాయి, ఫలితాలు వచ్చాయి. రవి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. టీచర్లు ఆశ్చర్యపోయారు. ఊరంతా మాట్లాడుకుంది. స్కాలర్షిప్ వచ్చింది, కాలేజ్లో సీటు వచ్చింది. అక్కడ కూడా కష్టాలు ఆగలేదు. పనిచేస్తూ చదవాల్సి వచ్చింది. రాత్రిళ్ళు పని, పగళ్ళు చదువు. కాని ఈసారి రవి వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అతని లక్ష్యం స్పష్టంగా ఉంది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అదే పల్లెటూరికి ఒక కారు వచ్చింది. ఊరి వాళ్లు ఆశ్చర్యంగా చూశారు. ఆ కారులో నుంచి దిగింది రవి. అమ్మ కళ్లలో ఆనందంతో కన్నీళ్లు, తండ్రి ముఖంలో మాటలకందని గర్వం. అప్పుడే రవి అన్నాడు, నన్ను చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు. నన్ను నమ్మిన వాళ్ళు చాలా తక్కువ. కాని నేను నన్ను నమ్మాను. అదే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ కథ ఒక్క రవి కథ కాదు, కలలు కనేవాళ్లందరి కథ. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. కానీ మనం ఓడిపోవాలా గెలవాలా అనేది మన నిర్ణయంపైనే ఉంటుంది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఒకరోజు అదే నమ్మకం నీ జీవితాన్ని మార్చేస్తుంది.